ఆ బిడ్డ నా బిడ్డ కాదు, నేను ఏ తప్పు చేయలేదు అని సీతారామయ్యతో చెప్తుండగా విని షాక్ అయిన కావ్య. ఆనందంలో అపర్ణ. ఇంతకు ఏం జరిగింది? అసలు ఆ బిడ్డ నా బిడ్డ కాదు అని రాజు సీతారామయ్య గారితో చెప్పడమేంటి? మరి రాజు ఎటువంటి తప్పు చేయలేనప్పుడు ఆ బిడ్డను ఎందుకు ఇంటికి తీసుకొచ్చి వారసుడిగా ప్రకటించాడు? అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రాజ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి రుద్రాని గొడవ పెట్టడంతో ఇంకా అందరూ కూడా రాజ్ నీ నిర్ణయం ఏంటి అని చెప్పనేసరికి నీ ఇష్టం, మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నేను అడ్డు చెప్పనమ్మా అని చెప్పి ఇంకా అపర్ణత అనేసరికి అపర్ణ మాట్లాడబోతూ ఉండగా ఇంకా చాలు రుద్రాని, ఇంకా ఈ విషయం ఇక్కడతో వదిలేస్తే బాగుంటుంది. అయినా నా కష్టార్జితంతో ఉన్నది నేను రాజ్కి అప్పగించాను. రాజ్ చూడనని ఏమీ చెప్పలేదు కదా. అయినా రాజ్ని ఎండీ సీట్ నుంచి దించాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావని చెప్పాను. కానీ అదేంటి నాన్న అలా మాట్లాడతావు? రాజ్ తప్పు చేశాడు కాబట్టే కదా ఎండీ సీట్లో ఉండడానికి వీల్లేదన్నాను. నా కొడుకు తప్పు చేశాడు కాబట్టి నా కొడుకుని ఆఫీస్లో ఏ ఉద్యోగానికి కూడా పెట్టలేదు. మరి అలాంటి తప్పుడు రాజు కూడా తప్పు చేసే బిడ్డని ఇంటికి తీసుకొచ్చాడు కదా. అలాంటి తప్పుడు రాజు ఎందుకు ఎండీ సీట్లో కూర్చోవాలి అని చెప్పాను. కానీ అసలు నీకు ఏ హక్కు ఉందని అడుగుతున్నావు రుద్రాని? నీకు ఇంటితో ఎటువంటి సంబంధం లేదు, నువ్వు ఈ ఇంటి వారసురాలివి కూడా కాదు. అయినా దుగ్గిరాల ఫ్యామిలీకి సంబంధించిన దానివి కాదు కదా, నీకేం సంబంధం ఉందని అడుగుతున్నావు అంటూ ప్రకాశం మాట్లాడేసరికి ఏంటి చిన్నన్నయ్య అలా మాట్లాడుతున్నావు? నేను ఇంట్లో ఉంటున్నాను, నేను ఇంటి ఆడపడుచునే కదా అని చెప్పాను. కానీ ఏంటి నువ్వు ఈ ఇంటి ఆడపడుచువా అంటూ ఇంకా అపర్ణ మాట్లాడేసరికి ఏ వదినా నేను ఆడబడుచును కాకుండా పోతానా ఏంటి? ఇంట్లో అమ్మ నాన్నని పిలుచుకుంటూ మీ అందరి చేత ఆడబడుచులాగే ఉంటున్నాను కదా, నా కొడుక్కి ఏదో ఒక న్యాయం చెయ్యాలి అంటూ ఇంకా రుద్రాని మాట్లాడేసరికి ఏంట్రాస్ ఏం నిర్ణయం తీసుకుంటావని చెప్పాను. కానీ ఇందాకే చెప్పాను కదమ్మా నీ నిర్ణయానికి నేను తల వంచుతానని, నా నిర్ణయం ఏమీ లేదు అని చెప్పి ఇంకా రాజు చెప్పేసరికి సరే అని ఇంకా అపర్ణ మాట్లాడబోతూ ఉండగా నేను 24 గంటల తర్వాత నా నిర్ణయం చెప్తాను, అప్పటి వరకు దీని గురించి ఎటువంటి వాదన పెట్టొద్దు అని చెప్పి ఇంకా సీతారామయ్య గారు అయితే వెళ్ళిపోతారు. ఏంటమ్మా ఏంటిది, నాన్న ఇలా మాట్లాడుతున్నారేంటి? అయినా నా కొడుకు ఏదో ఒక దాంట్లో జాయిన్ అయితేనే కదా వాడి సామర్థ్యత ఏంటో తెలుస్తుంది. వాడు ఇలా ఖాళీగా ఉంటే వాడు వయసు అంతా అయిపోతుంది, కానీ మా ఫ్యామిలీకి ఎటువంటి భరోసా ఉండదు. స్వప్న కాస్తి ఇచ్చినంత మాత్రాన స్వప్నకు మాత్రమే భరోసా, తనకు పుట్టబోయే బిడ్డను చూసుకునే బాధ్యత రాహుల్ మీదే ఉంటుంది కదా. రాహుల్కి ఏదో ఒక ఉద్యోగం అంటూ ఉండాలి కదా అని చెప్పనేసరికి ఇప్పుడే కదా మీ నాన్నగారు చెప్పేసి వెళ్ళారు, 24 గంటల వరకు నేను ఎటువంటి నిర్ణయం తీసుకోలేను, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటానని. మరి దాని గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు రుద్రాని? ఇంకా నోరు మూసుకుని లోపలికి వెళ్తే బాగుంటుందని. ఇందిరాదేవి కూడా వెళ్ళిపోవడంతో రాహుల్ని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇదంతా విన్న రాజు గదిలోకి బాబుని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు, ఏంటిది నేను ఈ విషయాన్ని చెప్పకుండా ఉండడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నేను నిజాన్ని దాచిపెట్టడం వల్ల స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పతనం అయిపోయే అవసరం వచ్చేస్తుందా? రాహుల్ చేతిలో కంపెనీ బాధ్యతలు పెడితే ఇంకా రాహుల్ దాన్ని మొత్తం నేలమట్టం చేసేస్తాడు. నేను ఈ విషయాన్ని తాతయ్య గారికైనా చెప్పాలి. ఇన్ని రోజులు చెప్తే తాతయ్య గారి ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి ఎలా తీసుకుంటారా అని నేను ఇన్ని రోజులు భయపడ్డాను. కానీ తాతయ్య గారు నిర్మించుకున్న సామ్రాజ్యం మొత్తం కుప్పకూలే పరిస్థితికి వచ్చేస్తుంది. అందుకే ఇంక ఈ నిజాన్ని దాచిపెట్టడం అంత మంచిది కాదు, ఇప్పుడే నిజాన్ని చెప్పేయాలని ఇంకా బాబుని నిద్రపుచ్చి రాజు నేరుగా సీతారామయ్య గారి గదిలోకి వెళ్తారు. ఇంకా సీతారామయ్య గారు మాత్రమే గదిలో ఉంటారు. ఏంటి రాజు ఇలా వచ్చావని చెప్పాను, కానీ నేను తప్పు చేశాను అంటే నువ్వు కూడా నమ్ముతావు తాతయ్య అని చెప్పనేసరికి నువ్వు నా వారసుడువురా, నువ్వెందుకు తప్పు చేస్తావు? ఈ దుగ్గిరాల ఫ్యామిలీకి మంచి పేరే తీసుకొచ్చే వారసుడివి, అలాంటిది నువ్వు తప్పు చేశావంటే నేను ఎలా నమ్ముతాను? అందుకే 24 గంటల సమయం ఇచ్చాను. ఈ 24 గంటల్లో నువ్వు నాకైనా నిజాన్ని చెప్తావనే నాకు నమ్మకం. ఆ నమ్మకంతో అందరి ముందు ఆ మాట మాట్లాడి నేను లోపలికి వచ్చేసాను అని చెప్పనేసరికి నిజమే తాతయ్య, నేను ఈ దుగ్గిరాల వంశానికి చెడ్డ పేరు తీసుకురాను.
పరువు పోయే పని అస్సలు చేయను. నిజానికి ఆ బిడ్డ ఎవరంటే అని చెప్పనేసరికి, నా దగ్గర సంజయ్షి చెప్పడానికి వచ్చావా రాజు అని చెప్పాను. కానీ సంజయ్షి చెప్పడానికి రాలేదు తాతయ్య, జరిగిన విషయం చెప్పడానికి వచ్చాను. నీకు గుర్తుందా, నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో వేరే తాతయ్య గారు నీకు సహాయం చేసేవారు, సలహాలు ఇచ్చేవారని చెప్పాను. కానీ అవునవును, ఏమైందని చెప్పనేసరికి, మీకు వయసు మళ్ళడంతో ఆయన బాధ్యత మొత్తం నాకు అప్పగించారు కదా అని చెప్పాను. కానీ అవును, వాళ్ళు ఊళ్ళో బాగానే ఉన్నారు కదా అని చెప్పాను. కానీ లేదు తాతయ్య, వాళ్ళంతా కూడా చనిపోయారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా సీతారామయ్య గారు అయితే కంగారు పడతారు. మీరు ఇలా కంగారు పడతారనే ఇన్ని రోజులు ఈ విషయాన్ని నేను బయట పెట్టలేదు అని చెప్పనేసరికి, అసలు ఏం జరిగింది రాజ్, వాడికి ఏం జరిగింది, వాడు చనిపోవడం ఏంటి, అసలు ఏం జరిగింది రాజ్ అంటూ ఇంకా కంగారు పడుతూ ఉండగా, ఇంకప్పుడే లోపలికైతే ఇందిరాదేవి అయితే వస్తుంది. ఏం రాజ్, ఏం చెప్తున్నావు, మీ తాతయ్యకి అంత కంగారు పడుతున్నారని చెప్పాను. కానీ అదేమీ లేదులే చిట్టి, నువ్వు చెప్పు రాజు అని చెప్పనేసరికి, ఆ రోజు వాళ్ళు అందరూ కూడా ఏదో ఫంక్షన్ ఏదో చేసుకుంటున్నారని నన్ను రమ్మని ఫోన్ చేశారు, తాతయ్య గారిని తీసుకురమ్మన్నారు. కానీ నీ ఆరోగ్యం బాగోలేదు కదా అని నేనే అక్కడికి వెళ్ళి, అందరూ పిల్లలతో సహా అమెరికా నుంచి అందరూ కూడా వచ్చారని నేను అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడదామని అక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి అక్కడ చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది, అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లో వాళ్ళంతా కూడా ఇంట్లోనే సజీవ దహనం అయిపోయారు. అప్పుడే ఆ పక్క నుంచి ఒక బాబు కేకలు వినబడడంతో, ఏంటి పిల్లవాడి ఏడుపు వినిపిస్తుందని చెప్పి నేను ఇల్లు మొత్తం చూసేసరికి, ఒక పక్కన గడ్డిలో పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు. ఆ పిల్లోడే నేను ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చిన బాబు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇందిరాదేవి ఇటు సీతారామయ్య గారు షాక్ అయిపోతారు. ఏంటి రాజు, ఏంటి నువ్వు చెప్పేది అని చెప్పాను. కానీ అవును తాతయ్య, నేను చెప్పేది నిజమే, మీ ఫ్రెండ్ వాళ్ళ వారసుడే ఈ అబ్బాయి అని చెప్పనేసరికి, మరి ఈ విషయం వచ్చిన రోజే చెప్పొచ్చు కదా అని చెప్పాను. కానీ లేదు తాతయ్య, మీకు ఆ విషయం ఆ రోజే చెప్దామనుకున్నాను, కానీ మీ ఆరోగ్యం బాగుండడం లేదు కదా, ఆ విషయం చెప్తే ఎక్కడ మీ ఆరోగ్యం క్షీణిస్తుందో అని చెప్పి ఆ నిజాన్ని మీకు ఎప్పటికీ తెలియచేయకూడదనే అనుకున్నాను. ఇప్పుడైనా ఎందుకు చెప్పానంటే, మీరు ఎన్నో సంవత్సరాలు కష్టపడి మరీ నిర్మించుకున్న సామ్రాజ్యం రాహుల్ చేతిలో పెట్టడం మీకు ఇష్టం లేదన్న విషయం నాకు తెలుసు. అందుకోసమే కదా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మొత్తం నా చేతిలో పెట్టారు, దాన్ని నేను అభివృద్ధి చేశాను. కానీ ఇప్పుడు రాహుల్ చేతిలో పెడితే అది కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. అందుకోసమనే మీకైనా ఈ నిజాన్ని చెప్పాలనే ఆ బిడ్డను తీసుకొచ్చానని చెప్పాను. కానీ మరి ఆ బిడ్డను వారసుడిగా ఎందుకు చెప్పావు అని చెప్పనేసరికి, మరి ఆయన అంటే నీకు చాలా ఇష్టం కదా తాతయ్య, ఆ బిడ్డని ఇంటికి తీసుకొచ్చాక ఆ బిడ్డ ఇలాంటి ప్రమాదంలో తీసుకొచ్చానని చెప్తే ఇంట్లో వాళ్ళు ఏమంటారు, రుద్రాని ఎత్త ఒప్పుకుంటారా, అస్సలు ఒప్పుకోరు. అందుకనే నా రక్తం నా బిడ్డ నా వారసుడు అని చెప్తే ఎవరూ ఏమీ మాట్లాడరని చెప్పి నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అంటూ రాజ్ చెప్పేసరికి, ఇంకప్పుడే ఇందిరాదేవితో మాట్లాడడానికి వస్తున్న కావ్య బయటుండి మాటలన్నీ కూడా వింటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నిజంగానే నా భర్త ఎటువంటి తప్పు చేయలేదు, ఒక కుటుంబాన్ని కాపాడబోయి ఆ బిడ్డను ఇంటికి తీసుకొచ్చారు, ఇదే విషయం నాకు చెప్తే నేను అర్థం చేసుకునేదాన్ని కదా అని చెప్పి కావ్య అయితే ఇంకక్కడే అలా కుప్పకూలిపోయి అక్కడే కూర్చునుండిపోతుంది. ఇంకా రాజు, ఇది తాతయ్య జరిగింది, ఇలా జరిగిన మూలనే నేను ఈ విషయాన్ని మీకు చెప్పలేకపోయాను, ఇప్పటికైనా చెప్పినందుకు నన్ను క్షమించండి, మీకు ఈ విషయం ఎప్పటికీ చెప్పకూడదనే అనుకున్నాను అంటూ రాజు అనేసరికి ఇంకా ఇందిరాదేవి అయితే ఇన్ని మాటలు పడుతూ నువ్వు ఇంత బాధపడ్డావా అని చెప్పాను. కానీ ఇదంతా తాతయ్య కోసమే నానమ్మ, తాతయ్య ప్రాణ స్నేహితుడు కదా, కుటుంబం అంతా కూడా సజీవ దహనం అయిపోయారంటే తాతయ్య తట్టుకోలేరనే నేను ఇన్ని మాటలైనా పడ్డానికి వెనకాడలేదు. ఇంకా కూడా ఎన్నో మాటలు పడేవాడినే, దాని గురించి నేను ఏం బాధపడడం లేదు. కానీ తాతయ్య ఎన్నో సంవత్సరాలు కష్టపడి మరీ నిర్మించుకున్న సామ్రాజ్యం కుప్పకూలిపోయే పరిస్థితికి వస్తుందని నేను ఎప్పటికైనా నిజాన్ని బయట పెట్టాను అంటూ రాజ్ చెప్తాడు. ఇంకా మాటలన్నీ విన్న కావ్య అలా ఉండిపోతుంది. అందరూ కూడా బయట కావ్య అలా ఉండేసరికి ఒక్కొక్కరుగా హాల్లోకి అయితే వస్తారు. ఇంకా వచ్చేసరికి ఏం జరిగింది నాన్న అంటూ ఇంకా గదిలోకి వచ్చేసరికి, ఇన్ని రోజులు రాజు ఏదో తప్పు చేశాడని మాటలంటూ వచ్చావు కదా రుద్రాని, ఇంతకీ ఆ బాబు ఎవరనుకుంటున్నావు, మీ నాన్నకు సలహాలు ఇచ్చే వ్యక్తి ఉండేవారు కదా ఆ ఊర్లో, ఆయన మనవడు, ఆయన కుటుంబం మొత్తం సజీవ దహనం అయిపోతే రాజే బిడ్డను తీసుకొచ్చాడు అని చెప్పనేసరికి, ఇన్ని రోజులు లేని
స్టోరీ ఇప్పుడుకిప్పుడు కథ బాగానే అల్లేవు రాజు అని చెప్పనేసరికి, ఏంటి రుద్రాని ఏం మాట్లాడుతున్నావు? రాజు అబద్ధాలు చెప్పేవాడని అనుకుంటున్నావా? నాకు అన్ని విషయాలు తెలుసు. ఎవరు ఏం చెప్తారో ఎవరు ఏం చేస్తారో కూడా తెలుసు. ఒక బిడ్డను కాపాడే ప్రయత్నంగా ఒక కుటుంబాన్ని చంపేసి అంత దుర్మార్గుడు కాదు నాకు మనవడు అంటూ ఇంకా రుద్రానికైతే వార్నింగ్ ఇస్తాడు. ఇంకా సీతారామయ్య గారు అయితే మొత్తానికైతే రాజ్ తీసుకొచ్చిన బిడ్డతో రాజ్కి ఎటువంటి సంబంధం లేదని, రాజ్ ఏ తప్పు చేయలేదని సీతారామయ్య గారి దగ్గర అయితే చెప్తాడు. మరి ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెప్తాడు. ఇప్పటికైనా ఇంకా రాజు ఎలాంటి వాడో ఇంట్లో వాళ్ళు తెలుసుకున్నారు కదా. మరి అపర్ణ ఏం చేస్తుంది? రాజ్కి క్షమాపణ చెప్తుందా? ఎన్ని మాటలన్నా అపర్ణ రాజు ముందు తలదించుకుంటుందా? మరి ఇప్పుడు కావ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? బిడ్డకు తల్లిగా మారిపోతుందా? మరి లేక రాజును వదిలి శాశ్వతంగా దూరం అయిపోతుందా? అసలు ఏం జరగబోతుందా అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.